హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే బైగన్ ఫ్రెంచ్ ఫ్రై రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉండే ఈ రెసిపీ అన్నది మనకి పప్పుచారు, సాంబార్, రసం దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది. టీ టైం స్నాక్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ముందుగా బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, మరో హాఫ్ టీ స్పూన్ వరకు డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే మరో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ స్పైసెస్ అన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇక్కడ ఏదో ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి. మనం ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి చూసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓ పక్క నుంచి వాటర్ వేస్తూ ఇలా విస్కర్తో కలుపుతూ ఎక్కడా కూడా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది బాగా లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగానే కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఇలా లేత వంకాయలను అయితే తీసుకోవాలి. ఈ రెసిపీకి కంపల్సరీ లేతగా ఉండాలండి వంకాయలు. అప్పుడే మనం చేసే రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ ఈ వంకాయలతో 2 రకాలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే వంకాయకున్న ఈ పార్ట్ని అంతా కూడా పీల్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. నీలంగా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత సైడ్కి ఒకసారి టర్న్ చేసుకుని మళ్ళీ 3 సార్లు అయితే కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత వంకాయ అయితే ఈ విధంగా అన్నీ కూడా ఒక ఫ్లవర్ మాదిరిగా ఇలా అయితే కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయనైతే ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్ కలుపుకున్నాం కదా, దానిలో ఈ విధంగా కోట్ చేసుకోవాలి. మొత్తం లోపల వరకు ఈ బ్యాటర్ అనేది దిగేంత వరకు కూడా ఇలా స్పూన్తో పెటల్స్ అన్నీ విడదీసుకుంటూ ఈ బ్యాటర్ని అయితే బాగా కోట్ చేసుకోవాలి. ఇలా బాగా కోట్ చేసుకున్న ఈ వంకాయనైతే ముందుగానే తీసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ కూడా వంకాయ లోపల వరకు కూడా బాగా పట్టేటట్లు అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా లోపల మొత్తం పెట్టలన్నిటికీ కూడా ఈ బ్రెడ్ క్రమ్స్ పూర్తిగా పట్టేటట్లయితే కోట్ చేసుకోవాలి. మొత్తం వంకాయలన్నిటికీ కూడా ఇదే మాదిరిగా కోట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 రకాలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తున్నాను కదా, దానికోసమైతే ఇలా వంకాయని పూర్తిగా ఇలా కట్ చేసుకోవాలి. మనం పొటాటోతో ఎలాగైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి కట్ చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా కట్ చేసుకుని ఇలా బ్యాటర్లో డిప్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తీసుకుని బ్రెడ్ క్రమ్స్లో మొత్తం బాగా కోట్ అయ్యేటట్లు చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అంతా కూడా బ్రెడ్ క్రమ్స్ పూర్తిగా పట్టేటట్లయితే రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ముందుగా ఫ్లవర్ షేప్లో చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే లో టు మీడియంలో పెట్టుకుని వీటిని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ని పీల్చుకోవడానికి ఇలా టిష్యూ పేపర్ మీద అయితే వీటిని వేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇవి మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అలాగే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కింద కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇదే మాదిరిగా ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి పప్పుచారు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా ఇవి బాగుంటాయి. అలాగే స్నాక్స్గా కూడా తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి. మరైతే మీరు కూడా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.